సాక్షి వాళ్ళ మీదన గతంలో జగన్ మీద కేసుల్లో భాగంగా సాక్షి అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేశారు. అప్పుడు అందులో ఉన్నటువంటి ఉద్యోగులతో ఒక పిటిషన్ వేశారు. ఇది ఉద్యోగాలు పోతాయి కాబట్టి కేసు ఫైనల్ శిక్ష అయ్యాక మీరు తీసుకోవచ్చు. ఈ లోపుగా నిర్వహించుకుంటాం అంటే ఓకే అని చెప్పింది అప్పుడు న్యాయస్థానం. ఆ నిర్వహించుకోవడానికి గాను స్టే ఇచ్చిందనమాట. ఆహ్, దాంట్లో భాగంగా అక్కడ కార్యకలాపాలు చేసుకోవచ్చు. పేపరు, టీవీ ఇవి 2 గూడా. దానికోసం కొన్ని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఆ బ్యాంక్ అకౌంట్స్‌కి అప్పుడు కోర్ట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ బ్యాంక్ అకౌంట్స్ ద్వారానే లావాదేవీలు నడుపుతున్నారు. ఇప్పుడు మేము బ్యాంక్ మార్చుకుంటాం. ఎందుకంటే ఈ పేపర్ కోసం ఏం గావాలి? ప్రింట్ న్యూస్ ప్రింట్ పేపర్ గావాలి. ఇది ఇదివరకు రష్యా వీటి నుంచి కొనేవాళ్ళం. ఇప్పుడు దుబాయ్ నుంచి వీటిటి నుంచి కొనుక్కోవాల్సొస్తుంది. వేరే దేశం నుంచి తీసుకోవాల్సొస్తుంది. అమెరికా వాళ్ళతో ఇబ్బందవుతుంది. కాబట్టి వేరే బ్యాంకులలో అకౌంట్లు ఉంటేనే అక్కడికి అలౌడు. దానికి మేము వేరే బ్యాంక్ అకౌంట్స్ పెట్టుకుంటాం. అనుమతించండి అని జెప్పేసి కోర్ట్‌ని అప్రోచ్ అయింది. సాక్షి, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ వీళ్ళు. సీబీఐ ఏమో అట్లా వేరే అకౌంట్ తీయడానికి వీల్లేదు అని వాదిస్తోంది. అది సుప్రీం కోర్ట్ కూడా గతంలో తేల్చి చెప్పింది అన్నట్టు. అయితే ఇది రెగ్యులర్ ప్రాసెస్‌లో చేసుకొచ్చినటువంటిది కాదు. అవసరార్థం చేసుకొచ్చింది. మరి తెలంగాణ హైకోర్ట్ తేల్చాలి. ఏమిస్తుందో తీర్పు చూడాలి.